హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటా. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు నేను మలేషియాలో ఉన్న వన్ ఆఫ్ ది హాస్పిటల్ గురించి చూపించబోతున్నాను అనమాట. అంటే పర్టికులర్గా దానికోసం వెళ్ళట్లేదు. మేము రెగ్యులర్గా చేయించుకునే బ్లడ్ టెస్ట్ ఇలాంటివి చిన్నవి చేయించుకోవడానికి వెళ్తున్నాం అనమాట, ఫర్ హెల్తీ పర్పస్. సో ఈరోజు మనం మలేషియాలో ఉన్న హాస్పిటల్స్ ఎలా ఉంటే చూద్దాం. సో మరి మనం వెళ్ళిపోదామా? మరి చలో. సో రాజేష్ అయితే ఇవాళ లీవ్ తీసుకున్నారు, బట్ ఆయన ఇంకా వర్క్ చూసుకుంటానే ఉన్నారనమాట. ఏమైనా అలర్ట్స్ అని వస్తున్నాయని చెప్పి నేనైతే వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఈ రూట్ చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఈరోజు మనం వెళ్ళబోతుంది పంటాయ్ కోలాలంపూర్ హాస్పిటల్కి అనమాట. ఈ హాస్పిటల్ మనకి ఇంటికాడ నుంచి 1 hour పైన టైం పడుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్, ఇంకా ఎక్కువే పట్టచ్చు ట్రాఫిక్ టైంలో, వీక్ డేస్లో. ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్స్ అనమాట మనం వెళ్ళబోయే హాస్పిటల్. మాకు క్యాబ్కి 32 ringgits పడింది విత్ టోల్స్ అనమాట. మాకు మధ్యలో 2 tolls తగులుతాయి, ఒకటి 3.5, ఒకటి 2.6. మొత్తానికి మనం హాస్పిటల్కి వచ్చేసాం అనమాట. సో మనం ఈ హాస్పిటల్కి రావడం ఇది 3rd విజిట్ అనమాట. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇప్పుడు 5th బ్లాక్కి వెళ్ళాలి. ప్రజెంట్ ఇప్పుడైతే జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ కోసం వచ్చాము మనం ఇక్కడికి. మలేషియాలో పంటాయ్ హాస్పిటల్కి వచ్చాము అనమాట. ఫస్ట్ అయితే రాజేష్ వెళ్ళి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వస్తాడు. చాలా టైం పడుతుంది నార్మల్గా. సో ఇవాళ తొందరగా అవుతుందేమో చూద్దాం. రిజిస్ట్రేషన్ కోసం ఫిజికల్గా పాస్పోర్ట్ని ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వచ్చారు. మనకి బ్లడ్ టెస్ట్కి వాళ్ళు రాసిచ్చారనమాట. ఇప్పుడు 2nd floorకి వెళ్ళాలి. ఈ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో మనకి లాస్ట్ విజిట్లోనే డాక్టర్ ఫిక్స్ చేస్తారనమాట. రీవిజిట్కి వచ్చినప్పుడు ఏమేమి టెస్ట్లు చేయించుకొని రావాలి అనేది. ఇక్కడ ల్యాబ్ అనేది 2nd floorలో ఉందన్నమాట. మనం కిందకు వచ్చి ల్యాబ్కి వచ్చి టోకెన్ తీసుకోవాలి ఫిజికల్గా. కాకపోతే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ప్రతిసారి మనం ఫిజికల్ పాస్పోర్ట్ అనేది క్యారీ చేయాలి. ఇది కొంతవరకు అబ్జెక్షనే, కానీ నేను ఇండియాలో ఎప్పుడు చూడలేదు. అంటే నేను వెళ్ళిన హాస్పిటల్స్లో ఎప్పుడు చూడలేదు. కొంచెం నాకు మంచిగా అనిపించింది అని చెప్పి రికార్డ్ చేశాను. ఇది అసిస్టెన్స్ కోసం ఒకటి అలారం లాంటిది ప్లేస్ చేశారనమాట వాష్రూమ్స్లో. అది చాలా బాగా అనిపించింది. నిజంగా పెద్దవాళ్ళకి కానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ మంచిగా యూజ్ అవుతుంది. అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉందని డైరెక్ట్గా మేనేజ్మెంట్కి తెలియడం కోసం ఇక్కడ ఒకటి కూడా ప్లేస్ చేశారు. అది చాలా బాగా అనిపించింది నాకు. డైరెక్ట్గా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు వీళ్ళకి. సో ఇక్కడ రాజేష్ని పిలిచారనమాట. తన టోకెన్ నెంబర్ వచ్చింది. సో మేము వెళ్ళాము. కాకపోతే లోపల కెమెరా అలౌడ్ లేదన్నారు, అందుకని నేను రికార్డ్ చేయలేదు. జస్ట్ తనకి ఒక 2 pumps బ్లడ్ తీసుకొని వదిలేశారు పాపం. ట్విస్ట్ అదిరిపోయిందనమాట. యాక్చువల్లీ వాళ్ళు రాజేష్ లీవ్ పెట్టారు కదా. ఇప్పుడు ఏంటంటే టెస్ట్లు మామూలుగా వెంటనే వస్తాయి కదా, మనకి 3 days తర్వాత వస్తాయి అన్నారు రిజల్ట్స్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సో ఇప్పుడు మేము 5th floorకి వచ్చాం. రాజేష్ డీటెయిల్స్ కనుక్కోవడానికి వెళ్ళాడు. డాక్టర్ అనేది వాళ్ళు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చున్నారు అనమాట. కాకపోతే ల్యాబ్ నుండి టెస్ట్ మాత్రం 3 days తర్వాత వస్తాయంట. సో మళ్ళీ ఇప్పుడు ఇవాళ టెస్ట్కి ఇచ్చేసి మళ్ళీ 3 days అవి రావాలంటే తనకి ఆఫీస్ది ఇబ్బంది. ఇప్పుడు వెళ్ళి కలుసుకోవాలా, లేకపోతే టెస్ట్ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత వెళ్ళి డాక్టర్ని కలవాలనేది నర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందామని వెళ్ళారనమాట రాజేష్. ఏంటి ఏమన్నారు? ఓకే. సో ఫస్ట్ అయితే ఇక్కడ డాక్టర్ని కలుద్దాము. ఇప్పుడైతే డాక్టర్ దగ్గరికి వచ్చామన్నమాట. నర్స్ అయితే 2 hours వెయిట్ చేయమని చెప్పారు మమ్మల్ని. సో ఇప్పుడు 2 hours ఇక్కడ వెయిట్ చేయాలా, కిందకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. అండ్ నేను చాలా ఇయర్స్ నుండి బ్లడ్ డొనేట్ చేయలేదన్నమాట. లిటరలీ ఒక 10 years నుంచి బ్లడ్ డొనేట్ చేసినట్లేను. బిఫోర్ దట్ అకేషన్ బేసిస్ బట్టి చేసేదాన్ని. ఒక 10 to 15 times చేశాను. బట్ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయిన తర్వాత కుదరలేదు. నేను ఇవాళ బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే హాస్పిటల్కి వచ్చాను కాబట్టి. సో ఎవరికొకరికైనా యూజ్ అవుతుంది కదా అని నాకు అనిపిస్తుంది. రాజేష్ అయితే కొంచెం ఆలోచించుకో అన్నట్టు అంటున్నారు. సో ఫస్ట్ అయితే మన కిందకి వెళ్ళి ప్రొసీజర్ కనుక్కుందాము. చేసే ఆప్షన్ ఉందంటే ఇవాళ మంచి కార్యం చేద్దాం. సో ఇప్పుడైతే నేను మళ్ళీ 2nd floorకి వచ్చాను అనమాట. ల్యాబ్స్ దగ్గరికి వెళ్తున్నాను. రాజేష్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. సో పక్కనే ఇక్కడే కదా అని చెప్పి నేను ఒక్కదాన్ని వచ్చాను అనమాట. సో ఫస్ట్ మనం వెళ్ళి ఇప్పుడు ప్రొసీజర్ కనుక్కుందాం.
చేసే ఆప్షన్ ఉందంటే లెట్స్ డూ. సో ఇక్కడే వెయిట్ చేయమని చెప్పారు. ఎవరిని వస్తే ఫస్ట్ మనం కనుక్కుందాం ఎలా చేయొచ్చు ఏంటనేది. ఎందుకంటే నేను ఇప్పుడే ఎందుకు కనుక్కోవాలనుకుంటున్నానంటే నేను ఇంకా 1 day నుంచి నాన్ వెజ్ ఏం తినలేదు. ప్రజెంట్ ఐఎమ్ నాట్ మై డ్యూ డేట్. సో బెస్ట్ వే అనమాట. అండ్ టైంకి వచ్చాను కాబట్టి ఇది చాలా దూరం ఇంటికి హాస్పిటల్. సో అనుకోగానే కుదరదు కదా. సో అన్ని పరంగా కూడా మంచిది అనిపించింది. సో చూద్దాం ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా అనేది. నాకు అన్నీ నెగిటివ్గా అనమాట. సో ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసుకోవట్లేదంట. ఇప్పుడు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్లీ 10 years అవుతుంది. ఈ 10 yearsలో 1-2 సార్లు ట్రై చేసాము. బట్ కొన్ని కారణాల వల్ల మనకు కూడా అంటే స్ట్రాంగ్గా పుష్ చేయలేకపోవడం జరిగింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడికి వస్తే మాత్రం ఏదో ఫుడ్ స్ట్రీట్లోకి వచ్చినట్టు ఉంటుంది. మంచి గుమగుమలాడే స్మెల్స్ తోటి చుట్టూ ఇటు పక్క ఫుడ్ స్టాల్స్ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. కింద మనకి కిందకి రాగానే చాలా ఫుడ్ షాప్స్ ఉంటాయి. అవే కాకుండా రీటైల్ స్టోర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ కింద ఎంట్రన్స్లో మనకి గ్రాటిట్యూడ్ వాల్ కూడా కనిపిస్తుంది. రాజేష్ నేను కింద ఒకదాని ఉన్నాను కూడా చూసుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు. అందుకని కొంచెం సేపు ఆడుకున్నాను. మంచిగా నన్ను వదిలేసి బయటంతా తిరిగేసి వస్తాడు. అందుకని క్యాబ్ సో మనకి ఇక్కడ బ్రెడ్డే కాదు ఇంకా ఫుడ్ కూడా ఉంటుందన్నమాట స్టాల్స్. సో నేను పైన బ్లడ్ డొనేషన్ గురించి అడిగాను కదా. సో అప్పుడు నర్స్ ఏం చెప్పిందంటే నార్మల్గా ఇక్కడ ఈ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ అయితే ఏం లేదంట. సో ఎప్పుడన్నా వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళే వాళ్ళ పేషెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, అంటే నార్మల్గా దగ్గరలో ఉన్న వాళ్ళని అంటే ఎమర్జెన్సీని బట్టి వాళ్ళే కాంటాక్ట్ అయ్యి కనుక్కుంటారంట. అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్న డోనర్స్ని కానీ అలా కనుక్కుంటారంట. సో ఇప్పుడు నేనైతే బ్రెడ్ స్టోరీకి వెళ్ళాను. బ్రెడ్ స్టోరీలో నేను ఒక గార్లిక్ బ్రెడ్ తీసుకున్నా. ఇది మొత్తం ఇలా ఉంటుంది. అయితే స్టఫ్డ్ ఏం కాదనమాట, జస్ట్ బన్ మీద ఉంటుందన్నమాట. 2 ఏమో స్వీట్ ఐటమ్స్, ఒకటేమో హాట్ ఐటమ్ తీసుకున్నా. ఇది వచ్చేసి పీనట్ క్రంబుల్ అనమాట ఒకటి. ఇంకోటి వచ్చేసేదేమో కస్టర్డ్, చాక్లెట్ కస్టర్డ్. అంటే నేను ఎక్కువ స్వీట్ ఐటమ్సే తీసుకుంటాను, నాకు హాట్ అంతగా నచ్చదు. సో రాజేష్ గురించి పక్కన మంచిగా ఉండాలని చెప్పి గార్లిక్ తీసుకున్నా. నేను జస్ట్ టేస్ట్ చేయడానికి. గార్లిక్ అయితే తనకే అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇద్దరు ఏం తినలేదు. తను బ్లడ్ ఇవ్వాలని చెప్పి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. యాక్చువల్లీ నేను యాపిల్స్ తీసుకొచ్చా ఇంటికాడ నుంచి, కానీ టైం లేట్ అయిపోతుంది. అప్పటికి బాగా లేట్ అయింది ఇవాళ. జస్ట్ యాపిల్స్ తీసుకొచ్చా. అది సేఫ్ బేసిస్లో ఇంకా ఉంచాను. అంటే ఇప్పుడు ఇంకా 2 hours టైం పడుతుందని చెప్పి ఒక ½ an hour అవుతుంది. సో ఇవి కడుపులో ఉంచితే ఒకవేళ లంచ్ టైంకి కుదరకపోతే అవి ఉంటాయి కదా అన్నట్టు ఉంచాను. పేపర్ వెయిట్ లేదు. టేస్ట్ రివ్యూ నేనైతే చెప్పలేకపోతున్నాను. ఎలా ఉంది? ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే మన డామినోస్లో ప్లెయిన్ గార్లిక్ బ్రెడ్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఇది పఫ్డ్ బన్ అనమాట. అది స్టిక్స్ లెక్కన ఇస్తారు, కొంచెం గట్టిగా వస్తుంది. ఇది పఫ్ టైప్లో ఉంది, బాగుంది. ఇది పీనట్ క్రంబుల్. లోపల కూడా ఇచ్చాడనమాట, స్టఫ్ ఉంది. ఎంతైనా మన టిఫిన్స్ మన లంచెస్ తోటి ఈక్వల్ అవ్వం, ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి అయ్యే అలవాటు కాబట్టి.
ఇది పాస్పోర్ట్కి అప్పుడప్పుడు తినడానికి తప్ప బాడీకి కావాల్సిన బూస్ట్ ఇవ్వాలంటే మాత్రం మనకి అలవాటైన మీల్స్ అంటే మన ఇండియాకి అయితే అలవాటైన అన్నం పప్పు కూర ఇడ్లీ సాంబార్ దోశ ఇవే సెట్ అవుతాయి. కానీ ఇవి ఓకే ఓకే మన ఫుడ్తో పాటు సెట్ అవ్వవు మనకి, ఎందుకంటే మనకు అలవాటు అవుతాయి కాబట్టి చిన్నప్పటి నుంచి. ఇంక నెక్స్ట్ దీని మీద కొంచెం నాకు ఎక్కువ హోప్స్ ఉన్నాయి అన్నమాట. చూసినప్పుడు నచ్చింది, రాజేష్ని వెతుకుతున్నప్పుడు. సో జ్యూసీగా ఇక్కడ కస్టర్డ్ ఉందన్నమాట, చాక్లెట్ కస్టర్డ్ ఉంది, పైన చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఇచ్చాడు. నిజంగా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. అన్నమాట పీనట్ దానికి కూడా ఓకే ఓకే అనిపించింది, ఎందుకంటే స్టఫ్ అంతగా తగలలేదు. కానీ మొత్తం ఉందన్నమాట లోపల కూడా. ఫుడ్ తీసుకున్న 3 ఐటమ్స్ తోటి నేను ఫుల్ సాటిస్ఫైడ్. నాకు మళ్ళీ నచ్చినాయి, నాకే కాదు రాజేష్కి కూడా నచ్చినాయి కాబట్టి నేను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. కాకపోతే ఈసారి ఒకటి మార్చాను. ఇందాక చాక్లెట్ కస్టర్డ్ తీసుకొచ్చాను కదా, ఇప్పుడు చాక్లెట్ కస్టర్డ్ తీసుకురాలేదు. అండ్ ఎందుకంటే నిజం చెప్పాలంటే కొంచెం స్వీట్గానే ఉంది, టూ మచ్ స్వీట్ ఎందుకులే అని చెప్పి ఇప్పుడైతే చాక్లెట్ కస్టర్డ్ తీసుకురాలేదు. దానికి బదులు ఇంకొక హాట్ ఐటెం యాడ్ చేశాను. ఇది చికెన్ ఫ్లాస్ అనమాట. ఈ పైన పొప్పరు మొత్తం చికెన్. నాకు ఇది యాక్చువల్లీ నచ్చుతుంది. లావెండర్ బ్రాండ్లో తీసుకున్నాను ఒకసారి, అప్పుడు అయితే బాగుంది. మరి ఇప్పుడు చూడాలా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక వాటర్ బాటిల్. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత నేను వాటర్ బాటిల్స్ ఎందుకు కొన్నానంటే వాటర్ ఇక్కడ బయట 2 కాస్ట్లీ అనమాట. దీనికి బదులు మనకు మిక్సీ ఉంటే పెద్ద సైజు 1 లీటర్, నియర్లీ 1 లీటర్ వాటర్, ఐ మీన్ లెమనేడ్ వస్తుంది అనమాట. అది 3 అయితే ఇది 230, ఇది హాఫ్ లీటర్. సో మ్యాక్సిమం బయటకు వచ్చినప్పుడు వాటర్ తీసుకోండి అనమాట. వాటర్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కదా, వేస్ట్ ఆఫ్ ఖర్చు అనిపిస్తుంది. ఇంకా ఎమర్జెన్సీ ఇమీడియట్లీగా కావాలి అనుకుంటే తప్ప మ్యాక్సిమం నో. సో ఇప్పుడు చికెన్ పాస్ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. జెన్యూన్గా చెప్పాలంటే దీనికి కొంచెం తీయగా ఎక్కువగా ఉంది. బాగాలేదు కూడా. కష్టపడి డైట్ చేయడం దేనికి, బయటకు వచ్చి ఒక పూటలో పెరగడం దేనికి. నేను తగ్గాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందంటే 1 కిలో తగ్గడానికి లిటరలీ 10 to 15 days పడుతుంది. అంటే మధ్యలో మనం వేసే గడ్డి గాదం అన్నీ చేరి తగ్గకుండా అయిపోతున్నాను. ఇప్పుడు ఒక 1 month నుంచి కంట్రోల్డ్గా ఉన్నాను. 3 days అయ్యింది వదిలిపెట్టి. 3 days నుంచి తింటానే ఉన్నాను. అది నీకోసమే తీసుకొచ్చి, నీకు నచ్చిందని. ఇది చికెన్, మైదా, బటర్. తగ్గుదాంలే. డాక్టర్ పిలుస్తున్నారు, మేము వెళ్తున్నాం లోపలికి. సో ఇప్పుడైతే డాక్టర్ని కలిసేసి వచ్చామన్నమాట. సో డాక్టర్ దగ్గరతో ఒక 10 minutes మాట్లాడారు మాతోటి. జస్ట్ రెగ్యులర్ అనమాట. వీళ్ళు ఏంటంటే వ్యాంపైర్స్ టైప్ జాబ్స్ కదా, పొద్దున్నే సూర్యుడు రాకముందే ముందు ఆఫీస్కి వెళ్ళిపోతారు, సూర్యుడు దిగిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. సో బాబు గారికి విటమిన్ డి బాగా తక్కువగా ఉందంట. నోరు మూసుకొని ఇచ్చిన మెడిసిన్ వాడకుండా ఉంటే ఇబ్బంది పడతారు, ఇచ్చిన మెడిసిన్ వాడండి అని చెప్పారనమాట. ఇప్పుడు బయటకు వచ్చాము, మనం ఇలా తిరిగి అక్కడికి వెళ్ళాలి. అది C&D బ్లాక్స్. ఇక్కడ వెళ్దాము, ఇలా వెళ్ళొచ్చు కానీ కార్లు అన్నీ వస్తున్నాయి కదా కొంచెం. ఇప్పుడు D బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో ల్యాబ్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ తీసేసుకొని మనం బయలుదేరిపోవచ్చు అనమాట.
సో మేమైతే హాస్పిటల్ నుంచి వచ్చేసాము, అన్ని పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ తినాలా. నాకైతే ఆకలి అవ్వట్లేదు, కడుపు నిండా మైదానం ఉంది. ఆకలి వేసినా కూడా యాపిల్స్ ఉన్నాయి. నీ సంగతి? బాగా ఆకలి అవుతుందంట. సో ఇప్పుడు మేము అంపాంగ్ పార్క్లో దిగామన్నమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు వచ్చి పుత్రజయ లైన్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట. ఇట్స్ టైం. ఫైనల్లీ వచ్చాము, ఉదార దగ్గర దిగాము. ఇదే అన్నమాట మేము ఎక్కాల్సిన బస్సు. వాడు ధైర్యాలిచ్చి వెంటనే ఎక్కించుకుంటే బాగుండు. ఒక్కొక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో ఓకే, లక్కీ టైం బాగుంది. సో ఇప్పుడే వచ్చాం. టైం అయితే 6 అవుతుంది అనుకుంటున్నా, ఎగ్జాక్ట్లీ 6:05. అర్జెంట్గా కుకింగ్ చేయాలి. ఇట్స్ టైమ్ టు స్టార్ట్. ఆకలి వస్తుంది అదనమాట. అలా జరిగింది మా రోజు. వంట కూడా అయిపోయింది. మేము డిన్నర్, లంచ్ అని చెప్పాలి, డిన్నర్ చెప్పాలా, డిన్నర్ అని చెప్పాలి, ఎర్లీ డిన్నర్ స్టార్ట్ చేసాము. సో అదనమాట, అలా జరిగింది మా డే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, బాగా తినండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్.